జిల్లా బుట్టాయిగూడెం ఎంపీడీఓ కార్యాలయం ఆవరణంలో నిర్వహించిన అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ 2026 నుంచి 27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తొలి విడత నిధుల పంపిణీ కార్యక్రమంలో పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు ముఖ్య అతిథిగా పాల్గొని లబ్దిదారులైన రైతులకు చెక్కులను అందజేశారు. ముందుగా వరింగలపాడు క్యాంప్ కార్యాలయం నుండి బుట్టాయిగూడెం ఎంపీడీఓ కార్యాలయం వరకు 100 కార్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. అలాగే ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వ్యవసాయాన్ని లాభసాటి రంగంగా తీర్చిదిద్దడం, రైతు కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేయడం కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని, అందులో భాగంగానే అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు నేరుగా ఆర్థిక సాయం అందిస్తున్నట్లు తెలిపారు. ఈరోజు ఎన్డీఏ కూటమి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి అన్నదాత సుఖీభవ కింద ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులకి పంట చేయూత అందించే విధంగా తమ అకౌంట్లోకి ఈరోజు నేరుగా ప్రభుత్వం పంట సాయం కింద రైతులకి డబ్బులు వేయటం జరిగింది. పోలవరం కాన్స్టిట్యున్సీకి సంబంధించి బుట్టాయిగూడెం మండల కేంద్రంలో టైగర్ చైర్మన్ బొరగం శ్రీనివాస్ గారు, మేము ఎన్డీఏ కూటమి నాయకుల ఆధ్వర్యంలో అలాగే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఈరోజు ఇక్కడ ఒక విజయోత్సాహంతో ఈరోజు ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు పోలవరం నియోజకవర్గంలో సుమారు 24 కోట్ల రూపాయలని ఈరోజు నేరుగా రైతుల అకౌంట్లో జమ చేయడం జరిగింది. సుమారు 34,037 మందికి ఈరోజు నేరుగా రైతులకి అకౌంట్లో ప్రభుత్వం తరఫున చేయూత అందించడం జరిగింది. ఇలాగా ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గెలిచిన దగ్గర నుంచి కూడా రైతుల పట్ల ఎంతో నిబద్ధతతో, ఎంతో క్రమశిక్షణతో, ఎంతో వాళ్ళు అభివృద్ధి చెందాలనేటువంటి ఆశతో ఈరోజు ఎన్డీఏ కూటమి పార్టీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే మోదీ గారి సారథ్యంలో చేయూతను అందిస్తున్నాం. అలాగే ఈరోజు చూసుకున్నట్లయితే ప్రతి నియోజకవర్గంలో రైతులకు చేయూతను అందిస్తూ ట్రైగర్ నుంచి ప్రత్యేకమైన నిధులు తీసుకొచ్చి వారికి పరికరాలు, వ్యవసాయ పనిముట్లు పరికరాలు, ట్రాక్టర్స్ కానీ అలాగే రోటావేటర్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా అందించే విధంగా 90% సబ్సిడీ రూపంలో అందించే విధంగా, అలాగే రైతులు ఏదైతే పంటకు సంబంధించి డ్రిప్స్ కానీ పైప్స్ కానీ ఇవన్నీ కూడా 95% సబ్సిడీ అందించే విధంగా, అలాగే విత్తనాలు కూడా అగ్రికల్చర్ తరఫున ఉచితంగా విత్తనాలు అందించడం, అలాగే వారు పండించినటువంటి పంటకి సరైన గిట్టుబాటు ధర అందించే విధంగా, ఏదైతే వారు ప్రభుత్వానికి అమ్మిన 24 గంటల్లోపే నేరుగా తమ అకౌంట్లోకి డబ్బులు జమ చేయటం, ఇవన్నీ కూడా కనీవిని ఎరగని రీతిలో ఈరోజు ఎన్డీఏ కూటమి పార్టీ ప్రభుత్వం మీద రైతుల మీద ఎంతో ప్రేమ చూపిస్తుంది. గత ప్రభుత్వాల్లో ఏదైతే రైతులు ఉన్నటువంటి పంటకి డబ్బులు చెల్లించుకోకుండా బకాయించితే సుమారు 6,000 కోట్ల రూపాయల్ని ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నేరుగా వారికి పాత బకాయిల రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఎంత నిబద్ధతతో పనిచేస్తుందో రైతులందరూ కూడా గ్రహించాలి. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా రైతే రాజు, రైతే దేశానికి వెన్నెముక అనే విధంగా ఈరోజు ఎన్డీఏ కూటమి పార్టీ పనిచేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కానీ, నియోజకవర్గాల వారీగా కానీ, మండలాల వారీగా కానీ ప్రతి గ్రామంలో రైతు అభివృద్ధి చెందాలి, రైతు ఇంకా సంపన్నులుగా అవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఎన్డీఏ కూటమి పార్టీ పనిచేస్తుందని దీనికంటే ఇక నిదర్శనం లేదు. ఖచ్చితంగా ఏదైతే మేము ఎన్నికల్లో రైతుల పట్ల ఇచ్చినటువంటి హామీలు ప్రతి ఒక్కరు కూడా నెరవేరుస్తున్నాం. అలాగే మేము ఇచ్చినటువంటి హామీలే కాకుండా రైతులు ఇంకా అభివృద్ధి చెందాలనేటువంటి, రైతు కళ్ళల్లో ఒక ఆనందాన్ని చూడాలి, ఒక సంతోషాన్ని చూడాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఎన్డీఏ కూటమి పార్టీ పనిచేస్తుందని ఇలాంటి కార్యక్రమాల నిదర్శనాన్ని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈరోజు రైతుల పట్ల నిబద్ధతతో పనిచేస్తున్నటువంటి ఎన్డీఏ కూటమి పార్టీకి పోలవరం నియోజకవర్గ రైతుల తరఫున ప్రత్యేకించి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఎంతో భారీగా ఈరోజు బుట్టాయిగూడెం కేంద్రంలో రైతులు ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున మేము రైతులు కానీ, మా ఎన్డీఏ కూటమి పార్టీ నాయకులు కానీ ప్రతి ఒక్కరు కూడా పాల్గొని చాలా సంతోషకరంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసినందుకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తాను.